హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్. ఫ్రెండ్స్, ఈరోజు జూన్ 7, 2024 రోజు అయితే మనం న్యూఢిల్లీ రావడం జరిగింది. ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి మహేంద్రా XV500 W8 వేరియంటు, డీజిల్, సెకండ్ ఓనరు, 1,26,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. సార్ వచ్చేసి LIC ఆఫీస్లో అడ్వైజర్. వెహికల్ వచ్చేసి ఆయనే అమ్మడానికి రీజన్ ఏంటంటే మహేంద్రా XV700 తీసుకున్నాడు, దానికి బదులు 500 వెహికల్ అయితే అమ్మడానికి మనకైతే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. పేమెంట్ కంప్లీట్ అయిపోయింది. హర్యానా రిజిస్ట్రేషను 2226 నెంబరు. మంచి వెహికల్ అయితే గుడ్ కండిషన్లో ఉంది. కంప్లీట్ చూసిన తర్వాత వెహికల్ అనేది చూడడం జరిగింది. ఎటువంటి యాక్సిడెంట్ వెహికల్ అయితే కాదు. మనము కంప్లీట్ చెక్ చేసుకొని వెహికల్ అనేది తీసుకోవడం జరిగింది. ఒకసారి మీరు కూడా ఇంటీరియర్ ఎక్స్టీరియర్ వెహికల్ ఏ కండిషన్లో ఉందో ఒకసారి చూస్తాను, చూడండి. ఈ వెహికల్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జగిత్యాల అయితే అవైలబుల్ ఉంటుంది. నాకు తెలిసి 8th నాడన్నా 9th నాడు వచ్చి చూసుకోవచ్చు వెహికల్ అనేది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. HR రిజిస్ట్రేషను CJ మనకు 2226 వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు. వెహికల్ వచ్చేసి నెంబర్ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్. అంటే ఇది మనకు పని చేయకపోవచ్చు కానీ చెప్తున్నాను. వైట్ కలర్, చాలామంది వైట్ కలర్ కావాలని మనకు రీసెంట్లీ ఒకటి XV500 ఒకటి S-Cross తీసుకొస్తే ఆ 2 వెహికల్స్ అనేది సేల్ అయిపోయినాయి. చాలామంది వైట్లో తీసుకురమ్మంటున్నారు. వారి కోసం అని 2 XVలు చూడడం జరిగింది. ఒక XV మాకు నచ్చలేదు, ఈ XV తీసుకున్నాము. ఒకసారి నాతో నచ్చిండు, ఆయనకి ఎర్టిగా 2016 మోడల్ ఎర్టిగా అయితే ఇప్పించడం జరిగింది ఫ్రెండ్స్. అది ప్రజెంటు ఆయన తీసుకొని బయలుదేరడం జరిగింది. ఆ వీడియో అనేది నేను చేయలేదు, ఎందుకంటే డైరెక్ట్ కస్టమరు నాకు ఇంట్రెస్ట్ లేదు భయ్యా వీడియో అనేది చేయకని చెప్తే నేను వీడియో అనేది చేయలేదు. 2016 ఎర్టిగా SHVS ZDI వేరియంటు, సింగిల్ ఓనరు, 86,000 మాత్రమే తిరిగింది. వెహికల్ మనకు మన ఢిల్లీలో అయితే మనకు 5,60,000కి ఇప్పించడం జరిగింది. మనకు ట్రైన్ ఛార్జీలు ప్లస్ ఎక్స్ట్రా ఛార్జీలతో మనకైతే ఒక 20,000 అయితే మనకు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వెహికల్ అనేది ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. వెహికల్ వచ్చేసి 2014 మోడల్, 7వ నెల 2014, 9వ నెలలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది. 2029 సెప్టెంబర్ వరకు వెహికల్ యొక్క RC అయితే వ్యాలిడిటీలో ఉంటుంది. మనకు చూసుకోవచ్చు, గ్లాస్ ఎటువంటి డ్యామేజ్ లేదు. ఈ గ్లాస్ అనేది రీసెంట్లీ చేంజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చాలామంది అడుగుతుంటారు, భయ్యా 8 years రన్నింగ్ ఉన్న వెహికల్ ఇప్పటివరకు గ్లాస్ మార్చకుంటే ఎట్లా అని. ఆల్రెడీ అందుకే గ్లాస్ అనేది రీప్లేస్మెంట్ అయింది. మిగతా అన్ని పార్ట్స్ అయితే కంపెనీ నుంచి వచ్చినవి ఉన్నాయి. ఒక్కసారి వీడియో అనేది క్లియర్గా చూసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. బై రోడ్లో అయితే ఈ వెహికల్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, యాప్రాన్స్ అయితే ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, చాసెస్ నెంబర్ క్లియర్గా ఉంది ఫ్రెండ్స్. ఇది హర్యానా రిజిస్ట్రేషన్ కదా, మీకు భయం లేదు. 1 month గ్యాప్లో అయితే మీకు NOC అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హర్యానాలో కొద్దిగా లేట్ అవుతుంది కానీ కంపల్సరీ అయితే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 2 వెహికల్స్ మనం రీసెంట్లీ తీసుకొచ్చి అమ్మడం జరిగింది తెలంగాణలో. వాళ్ళకు NOC ప్రాసెస్ అనేది నడుస్తుంది. దగ్గరుండి ఏజెంట్ గారిని కలిసి రావడం జరుగుతుంది. ఇంకొక 15 daysలో మనకు NOC అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. కంపెనీ నుంచి వచ్చిన మనకు మిర్రర్ హెడ్లైట్సే ఉన్నాయి, ఒక్కసారి చూసుకోవచ్చు. ఎటువంటి యాప్రాన్స్ అయితే డిస్టర్బ్ కాలేదు ఫ్రెండ్స్, ఎటువంటి వర్క్ అయితే కాలేదు. బ్యానెట్ కూడా ఎటువంటి వర్క్ అయితే కాలేదు, చూసుకోవచ్చు. ఇంజన్ వచ్చేసి ఎక్సలెంట్ ఉంది, చాలా స్మూత్ ఉంది, సైలెంట్ ఉంది. ఓకే, ఇక చిన్నవి అంటారా ఇవి ఆయిల్ లీకేజ్ అవి ఇవి అంటే ఎటువంటి ఆయిల్ లీకేజ్ లేదు, కానీ కొద్దిగా అక్కడక్కడ డస్ట్ పట్టింది. ఇది మంచిగా నీట్గా క్లీన్ చేసి మీకు మళ్ళీ తెలంగాణ వచ్చినప్పుడు మళ్ళీ ఒక వీడియో అనేది తీయడం జరుగుతుంది. ఈ యొక్క వీడియో ఎందుకంటే మనము ఢిల్లీలో వెహికల్ అనేది తీసుకున్న తర్వాత, ప్రతి వెహికల్ తీసుకున్న తర్వాత వీడియో అనేది తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒక్కసారి టైర్లు చూడండి. టైర్లు 100కు 50% అయితే ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒక టైర్ అయితే 50% ఉంది ఫ్రెండ్స్. షోరూమ్ గ్లాసే ఉంది, పాయింట్ టు పాయింట్ చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా ఆల్మోస్ట్ కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్లే ఉంది, చూసుకోవచ్చు. ఈ టైర్ కూడా 50 to 60% ఉంది. ఎలాయ్ వీల్స్ ఉన్నాయి, ఎలాయ్ వీల్స్ పైన మేజర్ స్క్రాచెస్ అయితే ఏం లేవు. మీకు ఎక్కడ రస్ట్ వచ్చినా ఏదైనా ప్రాబ్లం ఉన్నా వీడియోలో క్లియర్గా చూపిద్దామని వీడియో తీయడం జరుగుతుంది. వెహికల్లో 4 పవర్ విండోస్ ఉన్నాయి, 4 వర్కింగ్లో ఉన్నాయి. మనకు సైడ్ ORM అనేది కూడా వర్కింగ్లో ఉంది, అడ్జస్ట్ చేసుకోవచ్చు. వెహికల్లో హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, సీట్ ఒకటి ఫ్రెండ్స్. వెహికల్లో 8 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే 6 ఎయిర్ బ్యాగ్స్ అంటారు కొందరు, 8 ఎయిర్ బ్యాగ్స్ అని కూడా కొందరు అంటారు. వెహికల్లో 8 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి.
స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, స్టీరింగ్ ఆడియో మౌంటైన్ కంట్రోలర్స్ ఉంటాయి. వెహికల్ వచ్చేసి 1,26,628 కిలోమీటర్ తిరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం జీరో చేసుకొని రావడం జరుగుతుంది, చూసుకోవచ్చు. వెహికల్ ఫ్రెండ్స్ ప్రజెంట్ వచ్చేసి మైలేజ్ మనకు చూసుకోవచ్చు 13.8 మైలేజ్ అయితే వస్తుంది. మీ ముంగట రిజిస్టర్ చేస్తాను, మళ్ళీ మనకు తెలంగాణ జగిత్యాల వచ్చినాక మళ్ళీ ఒక వీడియో ఇస్తాను, అక్కడ కూడా రీడింగ్ అనేది చెక్ చేసి మనకు మైలేజ్ ఎంత వస్తుంది అనేది. డాష్ బోర్డ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. పిల్లర్లలో ఏబి పిల్లర్లలో కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. రైట్ సైడ్ ఏబి పిల్లర్లలో కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. మంచి ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్స్ అయితే మంచి సేఫ్టీ ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. వెహికల్ చూసారు కదా, 1,26,6,000 మాత్రమే తిరిగింది. ఎవరికైనా కావాలంటే షోరూమ్ ట్రాక్ పంపించండి, తర్వాత చూద్దాం మాట్లాడదాం అని టైంపాస్ ఫోన్ చేసి మాత్రం మీకు సరైన రెస్పాండ్ దొరకదు ఫ్రెండ్స్. ఎటువంటి లేదు. ఓకే, ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది, క్రాచెస్ ఏం లేవు, చాలా నీట్గా ఉంది. డోర్ ప్యాడ్లో కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అన్ని ఫంక్షన్ అని ఏసీ, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ కానీ, వెహికల్లో క్రూజ్ కంట్రోల్ కానీ, వాయిస్ కమాండింగ్ అని ఆల్ ఫంక్షన్ వర్కింగ్లో ఉన్నాయి. ఓకే, చూసుకోవచ్చు. రస్ట్ ఏం కాదు ఇది. ఓకే, బాడీ పెద్ద రస్ట్ ఉన్న వెహికల్స్ అయితే మనం తీసుకోం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెహికల్ల పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అంటే కస్టమర్ మీద డిపెండ్ అయ్యి కాదు, మనం అది మన సొంత ఇంటి కోసం ఎలాంటి వెహికల్ తీసుకుంటాం అలాంటి వెహికల్ ఫస్ట్ తీసుకుంటాం మనం. ఓకే, ఆ తర్వాత కస్టమర్ మీద డిపెండ్ అవుతుంది. చూసుకోవచ్చు ఇంటీరియర్ కూడా ఫ్రెండ్స్. ఇక కంటైనర్ బయలుదేరుతుంది. కొన్ని వెహికల్స్ అనేది ఇలా బై రోడ్లో వస్తుంది అన్నట్టు. ఎవరైనా ఆ వెహికల్ పంపించాలనుకుంటే కంటైనర్ చూసారు కదా, మొత్తం వెహికల్సే ఉన్నాయి, సెకండ్ హ్యాండ్ వెహికల్స్. ఫ్రెండ్స్ ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది. లైనింగ్ కానీ సీట్ కవర్లు కానీ, సీట్ కవర్లు అంటే 100కు 90% అయితే సీట్ కవర్లు ఎటువంటి డ్యామేజ్ కాదు. ఒరిజినల్ లేదా సీట్ కవర్స్ ఇవి షోరూమ్ నుంచి వచ్చినవి, షోరూమ్లో వేయించినాయి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. వెహికల్ పైన కొద్దిగా డస్ట్ ఉంది, అది మీరు అర్థం చేసుకోవాలి. వెహికల్ అనేది ఫుల్ వీడియో జరుగుతుంది జగిత్యాల వచ్చిన తర్వాత. XV500 W8 టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి వెహికల్లో డిఫోగర్ విత్ వైఫర్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. రివర్స్ కెమెరా, కంపెనీ రివర్స్ కెమెరా ఒకటి ఎక్స్ట్రా వాళ్ళు వేయించుకునేది ఒకటి. ఓకే, బ్యాక్ సైడు పార్కింగ్ సెన్సర్స్ కూడా ఉన్నాయి. W8 ఫ్రెండ్స్. వెహికల్ ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీలో ఉంది. అక్టోబర్ 2024 వరకు వెహికల్ ఒక ఫుల్ ఇన్సూరెన్స్ వ్యాలిడిటీలో ఉంది. టూల్ కిట్స్ మేజర్గా ఏం యూజ్ చేయలేదు. బ్యాక్ సైడ్ సీట్లు కూడా ఏసీ వెంట్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి, ఎటువంటి డ్యామేజ్ అయితే కాదు. 7 సీటర్ వెహికల్, మంచి మైలేజ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. చాలామంది ఎక్స్యూలు వాడి ఉంటారు, వాళ్ళకు తెలుస్తుంది. 16+ అయితే 16 అయితే ఈజీగా 15 to 16 అయితే ఈజీగా మైలేజ్ అనేది వస్తుంది. బ్యాక్ సైడ్ బంపర్ కొద్దిగా బెండ్ అయింది, ఇది తీపిచ్చి ఇస్తాను ఫ్రెండ్స్. రివర్సల్ వేయటంగా ఏదో చిన్నగా తలిగిందట, అంటే వెహికల్కి తలగలేదు. ఇయో స్టెప్నీ టైరు, ఇది 50-60% ఉంది. రూఫ్ లైన్లో కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఫ్రెండ్స్ ఈ ప్లేస్లో కొద్దిగా మనకు చిన్న టచ్ అప్స్ అయితే అయింది, అది కూడా ఇక్కడ కొద్దిగా కలర్ షేడ్ అయింది, చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక టైర్ వచ్చేసి బ్రిడ్జిస్టోన్ టైర్, ఇది వచ్చేసి సీల్ టైర్, రీసెంట్లీ చేంజ్ చేసారట. చూసారు కదా, వెహికల్లో 5 ఎలాయ్ వీల్స్ ఉంటాయి. టైర్లు ఒక్కొక్కటి చూపిస్తున్నాను, చూసుకోవచ్చు. ఒకటి వచ్చేసి ప్రజెంట్ సీల్ టైర్ అయితే ఉంది, చూసారు కదా. కంపెనీ పంచింగ్తో అయితే పిల్లర్స్ ఉన్నాయి, ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు. ఫ్రెండ్స్ ఇది
ఇది రస్ట్ కాదు, ఓన్లీ డస్ట్. ఓకే, మంచిగా క్లియర్గా చూసుకోవచ్చు. ఇది వాషింగ్ చేసి మీకు ఒక వీడియో తీస్తా, అందులో కనిపించదు, చూసుకోవచ్చు. మనమే వర్క్ చేసి అమ్మము. వెహికల్ ఎలా ఉంటే అలా, అంటే కొన్ని జెన్యూన్స్ వెహికల్ తీసుకుంటే ఎటువంటి మనకు బ్యాడ్ రిపోర్ట్ ఉండదు కాబట్టి మంచి వెహికల్ తీసుకొని మనం వెహికల్ అయినా సేల్ చేయడం జరుగుతుంది. చూసుకోవచ్చు. మొత్తం 2014 గ్లాస్లే ఉంది, ఒక ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి చేంజ్ అయింది. ఓకే, పాయింట్ టు పాయింట్ చెక్ చేయించడం జరిగింది వెహికల్. మనం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ కస్టమర్ కంటే మనం అన్నిటికంటే మనం చూసుకొనే వెహికల్ తీసుకోవాలి. ఓకే, చూసారు కదా, ఇది కంప్లీట్ వాష్ చేసిన తర్వాత ఇంకా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. డాష్ బోర్డ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ లేదు. ఇంటీరియర్ పరంగా కూడా చాలా నీట్గా ఉంది. సీట్ కవర్లు 100కు 90% సీట్ కవర్లు ఉన్నాయి. ఓకే, టైర్లు 50-60 ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, చూసుకోవచ్చు. మహేంద్ర XUV 500 W8 వేరియంటు, సెకండ్ ఓనరు, 1,26,000 కిలోమీటర్ తిరిగింది విత్ షోరూమ్ ట్రాక్, వైట్ కలర్. వెహికల్లో 8 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, క్రూజ్ కంట్రోల్, వాయిస్ కమాండింగ్ ఉంటుంది, పార్కింగ్ సెన్సర్స్ విత్ రివర్స్ కెమెరా, సెకండ్ కీ కూడా అవైలబుల్లో ఉంది. వెహికల్ ఇన్సూరెన్స్ అక్టోబర్ 2024 వరకు వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీలో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకుంటే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు అమ్ముతాము. ఈ వెహికల్ యొక్క కాస్ట్ చూసినట్టయితే విత్ జగిత్యాల దాకా వచ్చే వరకు మొత్తం ట్రాన్స్పోర్ట్తో కలిపి 4,90,000. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు. అందులో ఎన్ఓస్ అనేది మేమే ఇస్తాము. ఓకే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయొచ్చు, 9603334682. మహేంద్ర XUV 500 W8 వేరియంటు, డీజిలు, సెకండ్ ఓనరు, ఇన్సూరెన్స్ వ్యాలిడిటీలో ఉంది, మంచి మైలేజ్ అయితే వస్తుంది. వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి.